వెల్కమ్ టు టీ10. నేను రేవతి. గుజరాత్ లోని సబర్కాంతలో గల గ్రామ పాఠశాలలో జనవరి 26న జరిగిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో ఆ పాఠశాల విద్యార్థిని చేసిన ప్రసంగానికి అందరూ మారు మోగేలా చప్పట్లు కొట్టారు. కానీ అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దేశానికే మోడల్ గుజరాత్ అంటూ ప్రధాని మోడీ ఓ పక్క గొప్పలు చెబుతుండగా అక్కడ ఎవరికి భద్రత లేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. సబర్కాంతలోని ఓ పాఠశాలలో చదువుతున్న 15 ఏండ్ల బాలిక ఆడపిల్లలను రక్షించడం, విద్యా అంశాల ప్రాముఖ్యతపై గణతంత్ర దినోత్సవం రోజున ఉత్సాహభరితమైన వాతావరణంలో అద్భుతమైన ప్రసంగం చేసింది. దీంతో ఆమెను ఎంతో మంది మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆ బాలిక నేను పోలీసు అధికారి కావాలని అనుకుంటున్నాను. సైన్స్, గణితం నాకు ఇష్టమైన సబ్జెక్టులు. నా బోర్డు ఫలితాల ఆధారంగా నేను నా విద్యా ప్రవాహాన్ని ఎంచుకుంటాను అని చెప్పింది. ఈ కార్యక్రమం జరిగిన 11 రోజులకు ఫిబ్రవరి 7న అదే పాఠశాల ఉపాధ్యాయుడు తన పుట్టినరోజు వేడుకల పేరుతో ఆ బాలికను హోటల్ కు రప్పించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చెప్పిన మాట వినకపోతే బోర్డు పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ బాధిత బాలిక తన తండ్రి, సోదరితో కలిసి ఉంటుంది. వారు వ్యవసాయ కార్మికులు. ఆ దారుణం జరిగిన సంగతి తెలిసాక ఆమెను ఓదార్చేందుకు ప్రతిరోజు జనం, బంధువులు వచ్చేవారు. అయితే ఆమె చదువుకు అంతరాయం కలిగించడం మాకు ఇష్టం లేదు. ఆమె ధైర్యం, దృఢ సంకల్పం పట్ల మేము చాలా గర్వపడుతున్నాం. ముందున్న సవాళ్లతో సంబంధం లేకుండా మేము ఆమెకు ప్రతి అడుగులోనూ మద్దతు ఇస్తామని ఆమె మామ అన్నారు. మా భవిష్యత్తు తరం వ్యవసాయ కార్మికులుగా కష్టపడి పనిచేయాలని మేము అనుకోవడం లేదు. మేము భూస్వాములం కాదు. చదువు ప్రాముఖ్యతను గ్రహించాం అని ఆ బాలిక మామ నొక్కి చెప్పారు. అయితే ఆ చిన్నారి ధైర్యానికి వచ్చిన ప్రశంసలు ఆ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఆ అమ్మాయి చాలా తక్కువ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు తడబడే లెక్కలేనని, ఇది ఎంతో మందికి స్థితి స్థాపకతకు ఒక ఆదర్శంగా నిలుస్తుందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆమె ధైర్యాన్ని ప్రశంసించే వారి జాబితాలో పెరుగుతున్నారు. ఆమె ఎప్పుడు తరగతులను కోల్పోని ఒక తెలివైన విద్యార్థి. కనీసం చెప్పాలంటే ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఆమె ధైర్యం, స్థితిస్థాపకతతో వేస్తున్న విధానం స్ఫూర్తిదాయకమని ప్రిన్సిపల్ చెప్పారు. తనపై లైంగిక దాడి జరిగిన ఆ విద్యార్థిని కుంగిపోలేదు. తన కుటుంబ పరిస్థితులు గమనించి తనకైన గాయాన్ని ఎదుర్కొని సాధారణ స్థితి నుంచి రాబోయే బోర్డు పరీక్షలపై దృష్టి పెట్టింది. తనపై దాడి జరిగిన 3 వారాల తర్వాత ఫిబ్రవరి 27 నుంచి జరగనున్న పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు టీచర్ ను అరెస్టు చేశారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.